హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కార్తీక పౌర్ణమి వ్లాగ్. మార్నింగ్ లేవగానే బయట ఇల్లు ఊడ్చేసి బయట కడిగేసి ముగ్గు పెట్టేశాను. ఇల్లు కూడా ఊడ్చేసి తడుగుడ్డ పెడుతున్నాను. ఎప్పుడైనా ఇల్లు తూడ్చేటప్పుడు కొంచెం కల్లుప్పు అలాగే నేను లైజాల్ వేస్తాను. కల్లుప్పు వేయటం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందని మా మదర్ చెప్పారు. సో అదే ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను. పెళ్ళి కాకముందు కూడా మా ఇంట్లో కూడా అంతే చేసేదాన్ని. బయట కూడా ముగ్గు పెట్టేశాను. ఆ తర్వాతకి ఇది ఒకరోజు ముందు టిఫిన్కి ప్రిపరేషన్ అనమాట. ప్రోటీన్ దోశ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చెప్పిన ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. 1/2 కప్ పెసర్లు, 1/2 కప్ మంచి శనగలు, అలాగే 1/2 కప్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయటం వల్ల దోశకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. నైట్ అంతా నానబెట్టాను. మార్నింగ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు అది మిక్సీ పట్టేసి అందులో కొంచెం సాల్ట్, వాటర్ అండ్ కొంచెం ఒక పచ్చిమిర్చి వేసాను. కొంచెం మన కారం కూడా సెట్ అవ్వాలనేసి కొంచెం నేను గట్టిగానే మిక్సీ పడతాను. ఎందుకంటే నెక్స్ట్ రోజు దోశ అంటే తినలేము కదా. నెక్స్ట్ వీటిని చిన్న పునుగులాగా వేయటానికి గట్టిగా పట్టాను. చూసారా దోశ ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. దాంతోపాటు చట్నీ కూడా చేసేసాను. కార్తీక పౌర్ణమి కాబట్టి దేవుడికి నైవేద్యంగా సేమియా చేస్తున్నాను. సగ్గుబియ్యం సేమియా పాయసం. ఇది నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. నేను ఇంటర్లో హాస్టల్ ఉన్నాను. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేసుకొని వచ్చారు. అదే ఫస్ట్ టైం నేను సగ్గుబియ్య సేమియా పాయసం టేస్ట్ చేయటం. ఎంత బాగుందంటే ఆంటీ ఎప్పుడు వచ్చినా నన్నే ప్రత్యేకంగా పిలిచి నాకు పెట్టేవాళ్ళు అనమాట. నీకు ఇష్టం కదమ్మా నేను చేసింది, తిందు అనేసి మా మేడం వాళ్ళని పర్మిషన్ తీసుకొని మరి వాళ్ళ డాటర్తో పాటు నన్ను కూడా పిలిచి ఇది పెట్టేవాళ్ళు. చాలా అంటే చాలా ఇష్టం ఆంటీ చేసేది. ఇప్పుడు అది నేను నేర్చుకున్నాను, ఎలా చేయాలి ఏంటి అని మొత్తం క్లారిటీగా కనుక్కొని మంచిగా చేయటం అయితే వచ్చేసింది. ఇప్పుడు నా అంతటా నేను చేసుకొని తినగలుగుతున్నాను. ఫస్ట్ సేమియాను సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టిన తర్వాతకి పాలు యాడ్ చేసుకుని అలాగే అందులో పంచదార, ఇక వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తే నా ఫేవరెట్ సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. ఆ రోజు టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. ఇది కూడా మీ ఫేవరెట్ అవుతుంది. కొత్త కొత్త వంటలని ప్రయోగాలు చేస్తూ ఉన్నానమాట. అంటే నాకు అంతగా వంటలు రావు. ఇప్పుడిప్పుడు అన్నీ నేర్చుకుంటున్నా. నాన్ వెజ్ అయితే అన్నీ పర్ఫెక్ట్ చేసుకుని నాకు ఈ వెజ్ సరిగ్గా చేయటం కుదరట్లేదు ఈ మధ్య. ఎందుకో ఏమో తెలియట్లేదు. అలాగే మంచిగా పూజ చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా ఈ సేమియా పాయసం పెట్టేశాను. పెట్టిన తర్వాతకి నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టించాను. అందరూ చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. ఏదన్నా ఫెస్టివల్స్ ఇట్లాంటి పూజలు చేసుకోవటం ఇలాంటి టైంలో ఎక్కువగా నేను బర్త్డేస్కి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఇలా పాయసం కానీ పరమాన్నం, పులిహోర ఇలాంటివి చేస్తూ ఉంటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఈ క్లిప్ చూస్తుంటే అబ్బా మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంతగా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాక అప్పుడు నేను పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను. అదే అడుగుతున్నారు ఎలా ఉంది అని చెప్పేసి. చాలా బాగుందని చెప్తున్నా. టిఫిన్ కూడా దోశ వేసుకొని తినేసాము. ఇక ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ అనమాట. కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేశాను. చిక్కుడుకాయ ఫ్రైతో పాటు పన్నీర్ పకోడీ కూడా చేస్తున్నాను. కార్తీక మాసం కదా, ఈ కార్తీక మాసం మొత్తం నాన్ వెజ్ తినము ఇంట్లో. సో అందుకే పన్నీర్ పకోడీ చేస్తున్నాను. పన్నీర్ కొంచెమే ఉంది, అందుకే చిన్న చిన్న పీసెస్ అందరికీ రావాలని చేస్తున్నాను ప్రిపరేషన్. నాకు ఇంతకుముందు పన్నీర్ ఎప్పుడు టేస్ట్ లేదు. అంటే మా ఇంట్లో మదర్ చెయ్యరు అనమాట. మాకు అసలు ఈ పన్నీర్తో తింటారని కూడా తెలియదు నా చిన్నప్పుడు అయితే. రీసెంట్గా నేను ఒక హోటల్లో ట్రై చేశాను పన్నీర్ 65. టేస్ట్ అయితే ఎంత బాగుందో. అసలు నాన్ వెజ్ కన్నా వెజ్లో ఈ పన్నీర్ ఇంత బాగుంటుందని నాకు ఇప్పటిదాకా తెలియదు. సరే ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని
కార్తీక పౌర్ణమి రోజు కానీ అంతకుముందు కూడా ఒకసారి పన్నీర్ తీసుకొని వచ్చి ట్రై చేశాను. అసలు ఏదో చికెన్ తింటున్న ఫీలింగే వచ్చేసింది. అందుకే వెజ్‌లో ఉన్న వాళ్ళందరూ పన్నీర్ ఎక్కువగా ట్రై చేస్తారేమో అనిపించింది. చాలా బాగుంది. ఇక ఎలాగో చేసింది మనకి వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా పన్నీర్ పకోడీ చేస్తున్నాను. అలా అని మరీ డీప్ ఫ్రై ఏం చేయను నేను. మనం దోశలు వేసే పెంకు ఉంటుంది చూసారా, అదే తవ. దాంట్లోనే లైట్‌గా 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి నార్మల్‌గా షాలో ఫ్రై చేస్తాను. ఈ పన్నీర్ పకోడీ కూడా చాలా బాగుంది. దీన్ని పన్నీర్ 65 అనొచ్చు మేబీ. ఇప్పుడు ఫస్ట్ పన్నీర్ పకోడీ చేయాలంటే మ్యారినేట్ చేసుకోవాలి కదా. అందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లైట్‌గా మసాలా, 2 టేబుల్ స్పూన్ శనగపిండి అంతే. ఇంకేం బియ్యం పిండి కానీ కార్న్‌ఫ్లోర్ కానీ ఇవన్నీ ఇంట్లో లేవు, అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోయి అన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టి ఆ తర్వాతకి షాలో ఫ్రై చేయటం స్టార్ట్ చేశాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కంప్లీట్ మీల్ లాగా అనిపించింది. పన్నీర్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా పన్నీర్ అనేది ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ తిన్నట్టు కూడా ఉంటుంది లంచ్ మీల్లో. నా ప్లేట్ అయితే ఇవాళ చాలా లంచ్ ప్లేట్ చాలా కలర్ఫుల్గా అయిపోయింది. ఫస్ట్ అయితే నేను కీరా పెట్టుకున్నాను, అలాగే రైస్, చిక్కుడుకాయ ఫ్రై అండ్ అలాగే మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి పన్నీర్ పకోడీ చూసారా. 2 or 3 టేబుల్ స్పూన్ ఉంటుంది ఆయిల్ అంతే. లైట్గా షాలో ఫ్రై చేస్తున్నాను. ఒకవైపు చక్కగా కాలిపోయిన తర్వాతకి ఇంకో వైపు టర్న్ చేయటమే. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. మరీ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు ఈ పన్నీర్ అనేది. మీరు ఎలాగైనా ప్రోటీన్ ఇంటేక్ ఉండాలనుకునే వాళ్ళు పన్నీర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చూసారా, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.